ప్రతిరోజు కూడా తెల్లవారగానే నా దగ్గరకు వచ్చే గొప్ప పాలకు ఇంకొను రాకున్నారు. ఇక ఆశీర్వాదము చల్లగా వర్తిల్లు రామకరంద చల్లగా ఉండు. ఇప్పుడు చల్లగా ఉండమంటే ఏడున్నాయి పక్కన నీళ్ళు నాకు కూడా తెలుసు, నీళ్ళు కూడా కొత్తాయి కదా. కాబట్టి ఆశీర్వాదము చల్లగా ఉండు. నన్ను వరద ఎల్లుడు అంటున్నావా? వరద ఎల్లుడు కాదు, గంగ ఎల్లుడు కాదు, చల్లగా ఉండు. చల్లగా నేలలో కూర్చోమంటావా? ఇప్పుడు బ్రతికేదానికంటే ఇంకా బహుబాగా బతుకు. ఇంకా కొంచెం బయట గొప్పగా ఇంకా కొంచెం లావుగమ్మంటావా? లావు ఈ లావునే చూసేదానికి కన్నులు చాలే, ఇంకా లావు అయితే ప్రయోజనంలే. ఇప్పుడు ఏం స్వామి ఇప్పుడు బిస్కెట్ నిన్ను పిలిచిన సమాచారమా? ఈ దినం మనం మధురా నగరానికి రేపల్లికి మార్గ మధ్యంలో ఉండబడినటువంటి దిగుడు బావి చెంతకు వెళ్ళిన గొల్లబామలు ఆ చోటికి చల్ల బాండములు తీసుకుని వస్తున్నారు. అక్కడికి వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి చల్లనంతా కూడా మన ఇరువురమే తాగేసి రావాలి. వాళ్ళు మనం పోయి తాగేదానికి పోతే వాళ్ళు ఊరికే ఉంటారా? ఏం చేస్తారు వాళ్ళు? మన వాళ్ళు కొట్టరా? కొడతారా?
మన అమ్మతో చెప్తే మన అమ్మ కొడతా అమ్మ ఆ, గుర్తుందా? తల్లి మన తల్లి మనల్ని కొట్టకుండా తల్లి మనల్ని కొట్టకుండా కళ్ళలాడలేదు నేను తల్లి మాటను కొట్టకుండా ఆ, కళ్ళ బొల్లి మాటలు చెప్పి ఆమె నన్ను కొట్టకుండా చేస్తాను. పట్టుకున్నా ఏమో చేస్తావో వాళ్ళు ఊరికే ఉంటారా ఏమి? వాళ్ళు మన